సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆలగడ్డలో ఉన్నాం. ఆలగడ్డలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలింగ్ తర్వాత ప్రజల నాడి ఎలాగుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజలు మనతో ఉన్నారా, అడిగి తెలుసుకుందాం. ఆలగడ్డలో ఎలా ఉంది రాజకీయం? ఇప్పటికైతే పర్లేదు సార్, బాగానే ఉంది. ఇంత ముందు అయితేనా మా నాన్నగారి కాలంలో అబ్బగారి కాలంలో అప్పట్లో బాంబులు, ఇది ఆలగడ్డ అయితే బాంబుల గడ్డ అని అంటున్నారు. అయితే ప్రశాంతంగా అయితే బాగుంది. ఓట్లు కూడా బాగానే ప్రశాంతంగా జరిగినాయి, పర్వాలేదు. అంటే ఇప్పుడు ఆలగడ్డలో భూమా వాళ్ళు ఉన్నారు, గంగుల వాళ్ళు ఉన్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు, ఎవరు వస్తే మేలు అంటున్నారు? పైన జగన్, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మంచి ప్రభాకర్ రెడ్డి నాని, గంగుల నాని వస్తే బాగుంటది అంతే. అన్న ఎవరన్నా మీది? ముత్తలూరు. ఆలగడ్డలో ఎలా ఉంది రాజకీయం? బాగానే ఉన్నాయి, రెండు మోరావరి ఉన్నాయి. ఏదొస్తుందో ప్రజలు ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదైతే బాగుంటుంది చెప్పాలప్పా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్లో భూమా వాళ్ళు, గంగుల వాళ్ళు ఉన్నారు. అనుకున్న మాది వచ్చాని మాది అంటున్నారు, మాది వచ్చాని మాది అనుకుంటున్నారు, అందరూ అట్లా అనుకుంటున్నారు. ఏదొస్తుందో తెలియదు, ప్రజలు తిన్నాం. ఇక్కడ ఆలగడ్డలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? అలా అక్కడికి వచ్చి బాగుంటుంది అంటారు కొందరు, కొందరు వీళ్ళు వచ్చి బాగుంటుంది వీళ్ళు అంటారు. నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం చెప్పాలా, ఏం చెప్పాలా, అక్కడికి వచ్చే మేలు. ఇదేనా? ఏం పేరు నీ పేరు? లింగారెడ్డి. ఏ ఊరు? పాచాపురం. పాచాపురం. ఇక్కడ ఎట్టుంది ఆలగడ్డలో రాజకీయం అంతా? రాజకీయం మొత్తాది మళ్ళా అదేం లేదు. సచ్చు ఏం చేసింది అఖిలప్రియ? ఏం చేస్తారు, చేస్తారు చేసేప్పుడు. ఇప్పుడు ఎవరు మీది? ఆలగడ్డ. ఆలగడ్డ. ఆలగడ్డలో ఎవరు వస్తారనుకుంటా, ఏ పార్టీ వస్తారు అనుకుంటున్నారు? వచ్చేది గంగుల నాని సార్. ఎందుకంత పక్క ధీమాతున్నారు? సార్ అభివృద్ధి చేసినా కాబట్టి, అవునా, పట్టణ హాస్పిటల్ కట్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే. ఎవరన్నా మీది? చిత్రేనిపల్లి అన్న. ఎక్కడ ఎట్లుంది ఇక్కడ రాజకీయం? ఏం చెప్పలేమన్నా, చెప్పలేం, ఎవరైతే చెప్పలేం. అంటే మీకు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? అది కూడా చెప్పలేమన్నా, రాజకీయం ఇట్లా ఏదో ఒకటి ఉంటది, నాకు ఈ పార్టీ వస్తే బాగుంటది, ఈ నాయకుడు వస్తే బాగుంటది. లేదన్నా, ఎవరు వచ్చినా ఒకటే. అంటే చెప్పు, నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? ఏం అంత అభ్యంతరాలు ఏం లేవున్నా. ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అఖిలప్రియ, భూమా అఖిలప్రియ గారు, అక్కడ గంగుల నాని గారు. ఇద్దరిలో ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? ఎవరి పరిపాలన బాగుంది? ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, ఎక్స్పెక్ట్ చేయలేం. ఆల్రెడీ ఇప్పుడు గంగుల నాని చూసారు, మరి ఇప్పుడు మళ్ళీ ఎవరు చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు చెప్పలేమన్నా. ఇప్పుడు ఆల్రెడీ 4వ తేదీ తెలుస్తుంది కదా. ఆలగడ్డ. ఆలగడ్డ. ఆలగడ్డలో ఏ నాయకుడు మీకు బాగా నచ్చినాడు, ఏ నాయకుడు అయితే కోరుకుంటున్నారు? ఏ నాయకుడు అని చెప్పమంటావు అబ్బా, ఇద్దరు ఈక్వల్ గా అంటారు. మామూలుగా 3 భాగాలు తెలియజేసి రావాలంటున్నారు. మళ్ళీ ఏది వచ్చాదో తెలియదు మనకు ప్రస్తుతానికి. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఇప్పుడు? ఇక్కడ వచ్చేసి గంగుల నాని, వచ్చేసి అఖిలప్రియ తెలియజేసాము. ఇంకా ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు, ఏ నాయకుడు అయితే కావాలనుకుంటున్నారు? ఏ నాయకుడు వచ్చాడో మనకు అంతగా తెలియదు. ఇప్పుడేమో ప్రస్తుతానికి జగన్ బాగానే చేసినాడు. వచ్చే 3 భాగాలు జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఇక్కడ ఆలగడ్డలో? ఆళ్ళగడ్డలోనా? ఆళ్ళగడ్డ చెప్పలేము, ఈక్వల్ రావచ్చు, ఎవరికి వచ్చారో మెజార్టీ. చెప్పండి అమ్మా, మీది ఏ ఊరు? ఆలగడ్డ. ఆలగడ్డలో ఏ నాయకులు పోటీ చేస్తున్నారు? నానన్న అఖిలమ్మ. ఆలగడ్డలో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు రావాలంటే ఎవరు మాకు సపోర్టింగ్ గా ఉంటే వాళ్ళని కోరుకుంటాం. ఎవరు సపోర్ట్ ఉన్నారు? ఇప్పటికైతే అంతగా తెలియదన్నా, సపోర్టింగ్ చెప్పలేము. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఏం లేదన్నా, ఎవరైనా ఒకటే మాకు. ఆలగడ్డలో ఎవరు వస్తే మీకు బాగుంది అనుకుంటున్నారు? 4వ తేదీ ఎలక్షన్లు తెలిసాయి కదన్నా, దాన్ని బట్టి మేలు మంచిగా ఏదైనా ఆలోచన చేసి చెప్తామని. మొత్తం మీద ఆలగడ్డలో పోలింగ్ అనంతరం ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు టీడీపీ తరపు నుండి భూమా అఖిలప్రియ పోటీ చేస్తుంటే, అటు వైసీపీ తరపు నుండి గంగుల బిజేంద్ర నది పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు నాయకుల నుండి ప్రజల నుండి పోటాపోటీన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరు గెలుస్తారో అనేది రేపు నెల 4వ తారీఖు కౌంటింగ్ లో బయటపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో కిరణ్, సుమన్ టీవీ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా.